జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరూ రాకుండా సభ సవ్యంగా సాగలేదని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్ గారు ఉన్నారు. సో చెప్పండి, మొత్తం ఈ జడ్పీ సమావేశాన్ని మీరు ఎట్లా చూస్తారు? ముఖ్యంగా మీకు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు. ఎట్లాంటి సమస్యలు నెలకొన్నాయి ముఖ్యంగా మీరు? సభ బ్రహ్మాండంగా జరిగింది. సభ జరగకపోవడం ఏమీ లేదు. జడ్పీ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో సభ బ్రహ్మాండంగా జరిగింది. ప్రతి అంశం మీద చర్చ జరిగింది. ఈ చర్చించినటువంటి విషయాల్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత కలిగిన ప్రభుత్వం తరఫున ఎవరూ రాకపోవడమే అది అత్యంత దుర్మార్గం అని అంటున్నాం. ఈ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉందా? డబుల్ ఇంజన్ సర్కార్ అని చెబుతున్నట్టు చంద్రబాబు నాయుడు గారి సర్కార్కి అసలు ఇంజన్ ఉందా? ఇంజన్ ఉంటే ఆ ఇంజన్ ఎవరు? చంద్రబాబా, మోడీ గారా, పవన్ కళ్యాణ్ గారా, నారా లోకేషా? ఎవరూ లేనటువంటి పరిస్థితి. నలుగురిలో పడ్డ పాము చావదు అని ఏ విధంగా అయితే సామెత ఉందో, అలా ఈ నలుగురిలో పడ్డటువంటి ఈ ప్రభుత్వం నడవట్లేదు అనేది వాస్తవము. ఈరోజు ఇక్కడికి రాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం తెలుగుదేశం వాళ్ళు ఒకటై ఉండొచ్చు. ఈ ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చేసింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, అక్రమాల మీద, దుర్మార్గాల మీద, దోపిడీ మీద ఖచ్చితంగా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి మేము, జడ్పీటీసీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంపీపీలు వీరందరూ కూడా గళమెత్తుతారు. కాబట్టి అది తప్పించుకోవాలంటే ఏంది? ఎగ్గొట్టి వెళ్ళిపోవాలి. ఏదో ఒక సాకును చూపించాలి. కుంటి సాకు చూపించి ఎగ్గొట్టే ప్రయత్నం చేశారు. దీనివలన ప్రభుత్వానికి చెడ్డ పేరు. ఈ రాష్ట్రంలో యూరియా బస్తా కూడా దొరకడం లేదంటే ఈ సర్కారుకి ఇంజన్ లేదనేది ఇట్టే అర్థమైపోతున్నటువంటి అంశం. ఈ సర్కార్ని ఎవడు కాపాడలేడు. నేపాల్లో ప్రభుత్వం ఎట్లయితే కూలిపోయిందో ఆంధ్రాలో కూడా కూలిపోయిన ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి. సూపర్ 6తో అందరినీ ఆకట్టుకుంటున్నామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ రైతులకు కావచ్చు, అన్ని వర్గాల వాళ్ళకి మీరు పెన్షన్ సంబంధించి అది పారదర్శకంగా ఉండే విధంగానే ఇదంతా మళ్ళీ చేపడుతున్నాము కొత్తగా అని చెప్పి చెప్తున్నారు. నువ్వు 6 హామీలు ఏమి ఇచ్చావు ముందు చెప్పు. అవి తగలబడలండి ముందు. ఎవరైతే చెప్తున్నారు సూపర్ 6 అని, సూపర్ 6 ఏంటి? మొట్టమొదటిది నిరుద్యోగ భృతి ఇచ్చావా? నీకు వచ్చిందా? నువ్వు కూడా నిరుద్యోగమేనా? నీకు వచ్చిందా? ఈ రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగం వచ్చిందో? ఒక ఉద్యోగం వచ్చిందా? 3000 నిరుద్యోగ భృతి వచ్చిందా? అట్లాగే ఆడబిడ్డ నిధి 1500 రూపాయలు వచ్చిందా? బీసీకి 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి పెన్షన్ వచ్చిందా? అన్నదాత సుఖీభవ అన్నావు, 20,000 ఇస్తానన్నావు. ₹1 ఇచ్చావా నీ ఖజానా నుంచి? కేంద్రం 6,000 ఇస్తే 1,000 రూపాయలు కొట్టేసి 5,000 రైతులకి ఇచ్చాడు. పిఎం కిసాన్ నుంచి వచ్చినటువంటి డబ్బే తప్ప అన్నదాత సుఖీభవ ఎక్కడుంది? వచ్చినటువంటి 6,000 పిఎం కిసాన్వి. అన్నదాత సుఖీభవ అనేది రాష్ట్రంది. రాష్ట్రంలో ఇవ్వాల్సినటువంటి 20,000 ఇవ్వకుండా, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా అన్నదాత సుఖీభవ ఇచ్చేసానంటే ఏం తమాషానా ఇది? అంటే ఎవరిని మాయ చేస్తున్నావు? ఎవరిని మభ్య పెడుతున్నావు? ఎవరికి అబద్ధాలు చెప్తున్నావు? ఎవరి చెవుల్లో పువ్వు పెట్టాలనుకుంటున్నావు? ఇదంతా ఒక తప్పుడు విధానం. చంద్రబాబు నాయుడు అంటేనే అబద్ధాలు అనే ఆయుధంతో పేదలని నడ్డి విరుస్తూ ఉంటాడు. ఇది ఆయనకున్నటువంటి అలవాటు. 6 హామీలే ఇవ్వలేదు, 6 పథకాలు అమలే చేయలేదు. ఇచ్చినటువంటి సూపర్ 6 సూపర్ హిట్ అని పెట్టుకుంటావు సభ. ఆ సభ కూడా ఏడుపు గొట్టి సభలాగా తయారైంది. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు పక్క నుంచి వెనక నుంచి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. మేము పెట్టినటువంటి సిద్ధం సభలకి, ఒక్క సిద్ధం సభలో వచ్చినటువంటి జనాల్లో 10% కూడా ఆ సభలో లేరు. ఆ సభకి ఏమి శాంక్టిటీ ఉంటుంది? ఏమి విలువ ఉంటుంది చెప్పండి? ఈ రాష్ట్రం, ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అత్యంత ప్రజల్ని మోసం చేసిన ప్రభుత్వంగా నిలబడిపోయింది. ఇది శాశ్వతంగా నిలబడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ హామీలు ఇచ్చి నిలబెట్టుకున్నటువంటి అలవాటు ఆయనకి లేదు. తీసుకున్నటువంటి చరిత్ర ఈ ప్రాంత ప్రజలకు లేదు. కాబట్టి ఇదే కొనసాగుతుంది తప్ప రేపు కొనసాగుతుంది. మళ్ళీ ఆశ పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఆశపడి ఓట్లేసినటువంటి ప్రజల్ని నిలువున దగా చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అన్నదాత సుఖీభావాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 3 విడతల 2,000 వేసింది, మేము 5,000 వేసామని చెప్పి ఒకవైపు చెప్తున్నారు. మీరేమో సోషల్ మీడియా వేదికగా ఎరువులకు ఇబ్బంది అని చాలా విషయాలు సోషల్ మీడియా చెప్తున్నారు. చంద్రబాబు గారు ఏమంటున్నారంటే, ఏదైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించండి, మాట్లాడండి, మరి ఎందుకు రావట్లేదని ఒక క్వశ్చన్ అయితే రేజ్ చేస్తున్నారు. అసెంబ్లీ జరిగేది ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది? మాట్లాడాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీకి ఉంటుంది. మాట్లాడుతూనే ఉంటాం. అసెంబ్లీకి కూడా వస్తాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే 11 మందికి అవకాశం ఇస్తాము. చంద్రబాబు నాయుడు గారు
ఈ ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంత సమయం తీసుకుంటున్నామో అంత సమయం ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తామని చెప్పమనండి దమ్ముంటే. అది దమ్ము చర్చించడానికి ధైర్యం లేదు. కాలయాపన చేసి అసెంబ్లీకి రాకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టి అసెంబ్లీకి రావట్లేదని ప్రచారం చేసుకొని పబ్బం గడుపుకోవాలనేది వారి విధానం. కాబట్టే వారు మాట్లాడేటటువంటి ఈ మాటలు. నేను స్పష్టంగా అడుగుతున్నా, ఇప్పటికి అసెంబ్లీ జరిగినటువంటి రోజులెన్ని, మేము ప్రజాక్షేత్రంలో ధర్నాలు చేసినటువంటి రోజులెన్ని ఒకసారి చూడండి. ఎన్ని ధర్నాలు చేశాం, ఫీజు పోరు చేశాం, రైతులకు అండగా నిలబడ్డాం, పోరుబాట చేశాం, ఇప్పుడు యూరియా మీద ధర్నా చేశాం, మామిడి రైతుల కోసం పోరాటం చేశాం, పత్తి రైతుల కోసం పోరాటం చేశాం, అలాగే పొగాకు రైతుల కోసం చేశాం. వీరందరూ చేసింది కనపడట్లేదా? ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందా, చంద్రబాబు నాయుడు గారో, పవన్ కళ్యాణ్ గారో, లేదా బీజేపీ చేసిందా? ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అసెంబ్లీ అంటే అధికార పక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది. వాళ్ళ అధికార పక్షం అయితే మేము ప్రతిపక్షం. మా పాత్ర మాది, మేము చేస్తున్నాం, నిర్వహిస్తున్నాం. మాకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీది, ఇచ్చి తీరాలి. లేకపోతే కోర్టుల ద్వారా అయినా కానీ ఖచ్చితంగా తీసుకుంటాం. మీ నియోజకవర్గంలో హాస్పిటల్ సరిగా లేవు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు అని చెప్పేసి ఒక మాట అయితే చెప్పారు. మరి అక్కడ మీరుండి ఇప్పటివరకు ఎట్లా న్యాయం చేయకపోవడము, అధికారుల దృష్టికి తీసుకుపోకపోవడం, మీరు తెప్పించుకునే రెస్పాన్సిబిలిటీ మీ పైన ఉంటుంది కదా, ఎట్లా పోరాటం చేశారు, మరి ఎందుకు ఇప్పటివరకు రాలేదు? చాలా మంచి ప్రశ్న. ఇది ఒక మొద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వం. నిద్రపోతున్నటువంటి వాళ్ళని లేపగలం, కానీ నటిస్తున్నటువంటి వాళ్ళని ఎట్లా లేపుతాం? ఈ రాష్ట్రంలో ఏ ఒక్క హాస్పిటల్ అన్న నియామకాలు జరిగాయా? ఈ రాష్ట్రంలో ఏ ఒక్క హాస్పిటల్ అన్న మందులు ఉన్నాయా? ఏ హాస్పిటల్లో అయినా నూతనంగా ఒక వైద్యుడిని నియమించారా? ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. ఇది ఎర్రగొండపాలెంలో ఇంకా ఎక్కువగా ఉంది. గిరిజన ప్రాంతాలైనటువంటి దూరణాల్లో ఇలాంటివి ఉండడం వలన అక్కడ ప్రజలకి వైద్యం అందట్లేదు. ఇవాళ మాట్లాడినటువంటి అంశాన్ని గతంలో కూడా మాట్లాడడం జరిగింది. వారు కానీ ఇమీడియట్గా స్పందించకపోతే, ఇప్పుడు స్పందిస్తామని చెప్పారు, స్పందించకపోతే పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మెడలు వంచైనా కానీ దాన్ని చేయిస్తాం. ఇది మొత్తానికి ఏదైతే సూపర్ 6 హామీలు ఇంకా నెరవేరాల్సి ఉంది, అది సూపర్ 6 కాదు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెప్తున్నారు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ అయితే చెప్తున్నారు. మరింత ప్రజలకు మేము అండగా ఉన్నాము, ప్రజల తరపున పోరాటం చేస్తున్నాము, నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి మాటలుగా చెప్పొచ్చు. మరి అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పటికే అన్నదాత సుఖీభావ పేరుతోటి 5,000 రాష్ట్ర ప్రభుత్వం వేసింది, కేంద్ర ప్రభుత్వం 2,000 వేసింది. అన్ని సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి వెళ్ళాయి, అందరినీ ఆకట్టుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తే, వీళ్ళేమో ఇది ఎరువులు లేవు, మొత్తం ప్రజలు ఎక్కడికక్కడ వైద్యం అందక ఇబ్బంది పడుతున్నారని వీళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.